ఈ మధ్య ఇంకా ఎక్కువ లీగల్ ఇష్యూస్ వస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్. చాలామంది ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు. అది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్తోనో డబ్బు ఇచ్చో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మేనేజ్ చేసుకునో దాన్ని మళ్ళీ వాళ్ళకి ఏవో వారసత్వ హక్కులు ఉన్నాయని ఒకటి ఏదో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఏది చెల్లుతుంది వీటిలో? మీ క్వశ్చన్కు క్లియర్ ఆన్సర్ ఒకటి ఏంటంటే, డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ ఏదైతే రిజిస్టర్ అవుతుందో దానికి ఒక శాంటిటీ ఉంటుంది. రెండోది, డబుల్ రిజిస్ట్రేషన్స్ ఎందుకు అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంటే. ఒక పర్టికులర్ సర్వే నెంబర్లో, ఒక పర్టికులర్ ప్లాట్ నెంబర్లో, ఒక పర్టికులర్ ఇంటి మీద రిజిస్ట్రేషన్ అనేది ఒకటే అవుతుంది సార్. రెండు కావడానికి వీల్లేదు. అండ్ రిజిస్టర్ చేసే ఓనర్ ఒక్కరే ఉంటారు, ఇద్దరు ఉండడానికి వీల్లేదు. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే, మోర్ పర్టికులర్ ఇటువంటి ల్యాండ్ ఇష్యూలకు వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 126 ప్లాట్ నెంబర్ ఉన్నది, దానికి ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ఎక్స్టెండ్ ఉన్నది. అదే 126ని ఏం చేస్తారంటే 126/1 2 అని పెట్టేసి మీరు దాన్ని రిజిస్ట్రేషన్లో ఎవరో ఇదైపోతున్నారు, సబ్ రిజిస్టర్స్ కొల్యూడ్ అవుతున్నారని కాదు, ఒక ప్లాట్ గురించి అని చెప్పి వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు స్టేట్లో పెట్టుకోరు. సో అటువంటి సిచ్యువేషన్లో బై నెంబర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేయడము డాక్యుమెంట్ పరంగా ఇబ్బంది అవుతుంది. అటువంటి వేసేసి ఆ 200 స్క్వేర్ యార్డ్స్ ఏంటంటే 1 పోర్షన్ ఆఫ్ ల్యాండ్ 100 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పేసి వాళ్ళు అమ్మేస్తారు. అమ్మినప్పుడు ఏమవుతుంది, 100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏమో సెకండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది, 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏమో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. దాంట్లో మనం డబుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇదివరకు చెప్పినట్టు మనము ఫెన్సింగ్ వేసుకొని పొజిషన్ మనం పెట్టుకోవాలి. రెండోది, డబుల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతుంది, వాడు కొనక ముందు వాడు వెరిఫై చేసుకోకపోతే అప్పుడు ప్రాబ్లం ఎదురవుతుంది. సో నేనేం చెప్తానంటే, కొనేటప్పుడు నువ్వు వేసి నిజంగానే ఆ హద్దులు ప్రాపర్గా ఉన్నాయా, నువ్వు అంటున్న 126 సర్వే నెంబర్ అదేనా కాదా, దాని చుట్టుపక్కల బౌండరీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, అండ్ ఎక్స్టెండ్ ఆఫ్ ల్యాండ్ మళ్ళీ దాంతో డైమెన్షన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అన్నది కనుక చూసుకొని ఉంటే సెకండ్ రిజిస్ట్రేషన్కు ఛాన్సే ఉండదు కదా సార్. సో కాబట్టి ఫస్ట్ ఇన్స్టెన్స్లో లీగల్ కాంప్లికేషన్స్ మనము రాకుండా ఏం చేయాలనేది చూసుకోవాలి. వస్తే ఇంకా లీగల్ రెమెడీస్ ఉన్నాయంటే ఇంకా మన జీవితం దానికే అంకితం అయిపోతుంది. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దీని మీద ఏమైనా కేసు వేయాలా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు సైలెంట్? ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉంటారు సార్, అంతే. సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఒకవేళ వచ్చిందంటే వీరికి సర్ప్రైజ్ అవుతుంది. లేకపోతే సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వచ్చేస్తారు, వచ్చేసి ఈ ప్రాపర్టీనే కొనుక్కున్నా నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అని అంటారు. అటువంటి సిచ్యువేషన్లో ఇంకా లొల్లు బదులైతే అది ఇంకా సీదా పోయి పోలీస్ స్టేషన్లో తలకాయల వల్ల కొట్టుకున్నాడు, లేదంటే కానీ కేసులు కథాకారకం నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఒక వస్తువు మనం కొనుక్కున్నాం, ఎట్లయితే మన చేతిలో మన కబ్జాలో మనం పెట్టుకుంటామో అదేవిధంగా ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు కూడా మన కబ్జాలో మన పొజిషన్లో మనం పెట్టుకుంటే కనుక డబుల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అన్నది ముందే మనకు తెలిసిపోతుంది. సో కాబట్టి ఇంకోటి కూడా చెప్తా, ఎప్పుడైతే మనం ప్రాపర్టీ కొన్నాం గవర్నమెంట్ రికార్డులో కూడా ఉంటుంది కదా, ఇన్కమ్ రైట్ సర్టిఫికేట్స్ ఉంటుంది, ఈసీలు వెరిఫై చేసుకోండి. మళ్ళీ దాని తర్వాత మీరు ఒకవేళ రెవెన్యూ రికార్డ్స్ చూసుకోండి. లేకపోతే గ్రామాలలో అయితే కనుక గ్రామ పంచాయతీ ఈజీగా అంటే అక్కడ ఈజీగా తెలిసిపోతుంది ఒక ప్రాపర్టీ ఒక 10 ఎకరాలు లేకపోతే 5 ఎకరాలు పలానా మళ్ళీ ఏదో పలానా నెల ఏదో లేకపోతే ఇంకోటిదో ప్రాపర్టీ అని చెప్పి తెలిసిపోతుంది. మనం విచారించుకుంటే మనకు అర్థమైపోతుంది. సిటీలలో ఇటువంటి మోస్ట్ ఛాన్సెస్ ఉండొచ్చేమో కానీ లోకల్ గ్రామాలలో కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇటువంటి మోస్ట్ ఆఫ్ ద వాల్యూస్ పెరిగినప్పుడు క్రైమ్ రేట్ పెరుగుతుంది. డబుల్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి ఒక ప్రాపర్టీ మీద ఇంకో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని గొడవలకు తావదిస్తారు. సో కాబట్టి బిఫోరే కొనుక్కునేటప్పుడు ఇన్కమ్ రైజ్ చేసుకోండి, అండ్ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకుంటే ఇటువంటి లీగల్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. శ్రీనివాస్ గారు.